ఏంటదితి, ఇవాళ నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదా? లేదు, వీడిని చూసుకోవాలి కదా, అందుకే సరాసరి ఇక్కడికే వచ్చేసాను. అంటే నువ్వు బాబు కోసం హాస్పిటల్కి లీవ్ పెట్టావా అదితి? అవునన్నయ్య, నాకు వీడికంటే ఏది ముఖ్యం కాదు. చూసావారా నీ కొడుకు గురించి అదితి ఎంత ఆలోచిస్తుందో? నువ్వేమో వెళ్లిపోయిన అహల్య గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావు. రే, ఇప్పటికైనా అహల్యని మర్చిపోయి అదితి గురించి ఆలోచించు. అవును బామర్ది, ఇక అహల్య తిరిగి రాదు. నీకు బాబుకి ఇక నుంచి అన్ని అదితియే. నువ్వు తన్ను పెళ్లి చేసుకో. ఇంకా ఆపుతారా? మళ్ళీ మళ్ళీ ఈ విషయం మాట్లాడొద్దని మీకెన్నిసార్లు చెప్పాలి? నాకు అహల్య తప్ప ఇంకెవరూ అవసరం లేదు. అహల్య ఎక్కడున్నా నా కోసం బాబు కోసం తిరిగి వస్తుంది. అహల్య ఎప్పటికీ తిరిగి రాకపోతే అప్పుడేం చేస్తావురా? ఎప్పటికైనా అహల్య తిరిగి వస్తుంది నాన్నమ్మ, ఆ నమ్మకం నాకుంది. అహల్య ఎప్పటికీ తిరిగి రాదు అని నీకు కాసేపట్లోనే అర్థమవుతుంది గౌతమ్. నమస్తే సార్. నమస్తే ఎస్ఐ గారు, ఏంటిలా వచ్చారు? మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను సార్. కానిస్టేబుల్,